మీద హిందూయిజం అంటుంది. అసలు దీన్ని ఎందుకంటే అమ్మని పిలవడం తప్ప అండి మనం చేసే తప్పు. ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది. మన గర్భశత్రు ఎవరండి? పాకిస్తాన్. ఆయన మైకు ముందు కూర్చుని హిందుస్థాన్ మే అంటాడు. మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది. ఇంకెందుకని దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా. పిచ్చోళ్ళు కాదు, పిచ్చి మాటలు కాదు. రెండు, ఈ హిందూయిజాన్ని నశించాలి, హిందూయిజం ఉగ్రవాదం అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వారి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వారికి చెప్తున్నా, అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోకు. అది మేము బలహీనత. ఎందుకంటే భర్తలోడు కూడా అద్దం ముందు కూర్చుని దేశ రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతోంది. కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అసలు హిందుత్వం గురించి మాట్లాడకపోవడం అనేది పొరపాటా కాదా? మనకు సాధన ఎక్కువ, వాదన తక్కువ. వాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. అందుకే వాడు ఏమంటాడు తెలుసారు, వాళ్ళ మాట్లాడుతాం అనుకోండి, బాబు రోడ్డుకి ఎడం పక్కన నడువు అంటే నడిచి చూద్దాం అనుకోడు. అసలు చెప్పడం ఆలస్యం. రోడ్డుకి ఎడం పక్కన నడదు ఆయన అంటే కుడి పక్కన నడిస్తే ఏమవుద్ది?